మొత్తాన్ని జల్లెడ పెట్టింది పోలీసు ప్రతి క్షణం ప్రతి అంగుళం ఏం జరిగిందో అనే అంశాన్ని బయటికి తీసింది. వ్యవహారంలో ఆ టాప్ టు బాటం హైదరాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత అప్ టు వడ్లూరు పోలీస్ స్టేషన్ దగ్గర, వడ్లూరు వైన్ షాప్ దగ్గర ఆయన మద్యం కొనుగోలు చేసేంత వరకు కూడా ఫుటేజ్ మొత్తాన్ని పోలీసులు సేకరించారు. బహుశా రేపు చెప్తారా ఎల్లుండి చెప్తారా అనేది చూడాలి తప్పితే కంప్లీట్ ఈ పిక్చర్ మొత్తం కూడా ఆల్మోస్ట్ వాళ్ళు తీశారు. భవానీపురం దగ్గర ఏం జరిగింది, భవానీపురం మీదుగా దుర్గగుడి ఫ్లైఓవర్ మీద ఆయన ఏ విధంగా వచ్చారు, దుర్గగుడి ఫ్లైఓవర్ మీద బెంజ్ సర్కిల్కి ఎలా వచ్చారు, బెంజ్ సర్కిల్ నుంచి ఈ రామవరపాడు సింగిల్ దగ్గరికి వచ్చేటానికి ఆయన మరీ అసలు బండి కదలలేని పరిస్థితిలోకి వచ్చిన తర్వాత బండిని ఇక్కడ ఆపుకునే ప్రయత్నం చేశారు. పార్కులో ఇదే పార్కులో కొద్దిసేపు రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేశారు. దాదాపుగా 2 గంటల పాటు ఆయన పార్కులో రెస్ట్ తీసుకునే ప్రయత్నం చేశారు. 2 గంటల తర్వాత మళ్ళీ పోలీసులు వచ్చి లేపైన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని అడిగినప్పుడు నేను రాజమండ్రి పోవాలని చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఇక్కడి నుంచి ఎదురుగున్న అమరావతి టిఫిన్ సెంటర్కి తీసుకెళ్లారు. టిఫిన్లో క్లియర్గా అక్కడ ఒక మంచినీళ్ళు ఇప్పించారు, తర్వాత టీ ఇప్పించారు, టీ తాగారు, మంచినీళ్ళు తాగాడు. చివరికి వాళ్ళు కనీసం అక్కడ దానికి సంబంధించిన డబ్బులు కూడా నాగార్జున తీసుకోలేదు. నాగార్జున మళ్ళీ క్లియర్గా ఒక మాట చెప్పారు, నేను ఆ బండికి ఇక్కడ బండి హెడ్లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్లైట్ని కట్టే ప్రయత్నం చేశాను, అది నిలబడలేదు. మళ్ళీ ఇంకో దగ్గర షాపులు ఏమైనా ఉంటాయనేది కూడా చూసాం. అయినప్పటికీ అతను నేను వెళ్ళిపోవాలి అనుకుంటూ ఇక్కడి నుంచి మళ్ళీ అదే యూటర్న్ చేసుకుని విజయవాడ దాటి ఏలూరు రూట్లోకి ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు రూట్ మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వడ్లూరు వైన్ షాప్ దగ్గర కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. సో వడ్లూరు మామూలుగా రాజమండ్రి పోవాలి అనుకున్నప్పుడు హైవే మీద వెళ్ళిపోతుంటారు చాలామంది, మరి హైవే మీద కాకుండా ఆయన వడ్లూరు ఊర్లోకి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? ఏలూరులో నుంచి ఊర్లో నుంచి వెళ్ళి అక్కడి నుంచి ఆ షాప్ దగ్గర ఎందుకు ఆగారు? ఆయన పేమెంట్స్, డిజిటల్ పేమెంట్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఆయన డిజిటల్ పేమెంట్స్ కూడా పెట్రోల్ దగ్గర కూడా ఒక 800 రూపాయలకి పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ 800 రూపాయలు పెట్రోల్కి 2000 రూపాయలు ఆయన డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఉంది. అలాగే దానికంటే ముందు డిజిటల్ పేమెంట్స్ కొన్ని జరిగాయి. వాటన్నిటికి కూడా ఆయన ఎక్కడ కూడా క్యాష్ వాడలేదు, ప్రతి ఒక్కటి కూడా డిజిటల్ పేమెంటే చేశారు. సో ఇవన్నీ కూడా చాలా క్లియర్ ఎవిడెన్స్ పోలీస్ దగ్గర ఉంది. అయితే పోలీసులు ఎందుకు చెప్పట్లేదు అనే పదే అడుగుతున్న ఈ ప్రశ్నలకి కొంత సమాచారం దీనికి ఒకటే సమాచారం ఏంటంటే కొంత సెన్సిటివ్ ఇష్యూ కొందరి మనోభావాలను దెబ్బతీస్తున్న ఇష్యూ జరుగుతోంది కాబట్టి వాళ్ళని కొంత వెంటనే కొన్ని ఇష్యూని వెంటనే చెప్పేస్తే వాళ్ళ మనోభావాలు దెబ్బతిని కొంత ఇష్యూస్ ఫైరప్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లోనే వాటిని ఎవరిని కూడా ఆపే ప్రయత్నం కొంత పోలీసులు కూడా సంయమనం పాటిస్తున్న పరిస్థితి. అంతేగాని ఇక్కడ దీంట్లో ఏదో ఊహించినట్టుగా లేకపోతే ఇంకోటి ఏదో జరగలేదు అనేది చాలా పోలీసులకి క్లియర్గా ఉంది. కొంత ప్రశాంతత ఏర్పడిన తర్వాత ప్రతి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాం, ప్రతి విషయాన్ని కూడా చెప్పే ప్రయత్నం క్లియర్గా చేస్తామనేది చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. రోహిత్. Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 44315. బ్రేకింగ్ న్యూస్. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. పాస్టర్ ప్రవీణ్ మద్యం బాటిల్ కొనుగోలు చేశారు అంటూ వీడియోస్ కూడా బయటకు వచ్చాయి, కానీ అవి పాస్టర్ ప్రవీణ్ కాదు అని అంటున్నారు. వాటిపైన అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. సో పాస్టర్ ప్రవీణ్ లాగా కనబడుతున్న ఆ వ్యక్తి అంటూ కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఆ బైక్ పై వచ్చిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నారు, ఎంతసేపు కూర్చున్నారు అనే విషయాలకు సంబంధించి
ట్రాఫిక్ ఎస్ఐ కొన్ని షాకింగ్ విషయాలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ బైక్ ప్రవీణ్ బైక్. అయితే ఆ బైక్ నడిపిన వ్యక్తి ప్రవీణ్ కాదు అని క్రైస్తవ సంఘాల నాయకులు అంటూ ఉన్నారు. కానీ ఆ బైక్ పై పక్కన వెనుకాల కూర్చున్న వ్యక్తి ప్రవీణ్ అని అంటూ ఉన్నారు. ఆ వ్యక్తి ముఖం ఇంకా పూర్తిగా తీసి చూడలేదు, కానీ ఆ వ్యక్తి కొంత నీరసంగా కనబడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పారు. సో హైదరాబాద్ నుంచి ఎండలో రావడంతో ఆయనకు వడదెబ్బ కూడా తగిలి ఉండొచ్చు. అనారోగ్యంగా కనబడుతున్నారు, చాలా నీరసంగా కనబడుతున్నారు, ప్రయాణం చేయటానికి అవకాశం లేని విధంగా కనబడుతున్నారు అని ట్రాఫిక్ ఎస్ఐ చెప్తున్నారు. సో వెళ్ళొద్దు అని వారించాము, ఇలాంటి సమయంలో మీరు వెళ్ళొద్దు, వెళ్ళడం ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పినప్పటికీ ఆయన వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారని చెప్తున్నారు. అక్కడ ఉన్న పార్క్లోనే సుమారు చాలాసేపు ఉన్నారు, ఒక 2-3 గంటల పాటు అక్కడే ఉన్నారని చెప్తున్నారు. ఒక టీ కొట్టు పిల్లవాడు కూడా, టీ షాప్ నడుపుకునే వ్యక్తి కూడా ఆ ఊడిపోయిన బైక్ హెడ్ లైట్ని కట్టడానికి ట్రై చేశాడు. తను వెళ్ళొద్దు అని వారించాడు. కొంచెం బట్టలు కూడా నలిగినట్టుగా ఉన్నాయంటే ఏదో ప్రమాదానికి గురైనట్టుగా, కొంచెం ఆ మట్టి అంటుకున్నట్టుగా ఉంది అని చెబుతూ ఉన్నారు. సో ఇక పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి ఆ రోజు ఆయన కూర్చున్న దగ్గర ఏం జరిగింది, ఆ ఫోటోలో కనిపిస్తున్న సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పాడు. 2-3 గంటలు అక్కడే కూర్చున్నాడు, టీ తాగారు అని కూడా చెప్పాడు. కానీ అక్కడ కొన్ని రూమ్లు ఉన్నాయి, చూడటానికి చాలా పెద్ద వ్యక్తిలా కనబడుతున్నారు కాబట్టి ఇలా రోడ్డు పక్కన కాదు, అక్కడ లాడ్జ్ ఉంది, ఆ లాడ్జ్లో రూమ్ తీసుకోండి, ఇప్పుడు మీరు కొంచెం నీరసంగా కనబడుతున్నారు అని చెప్పాము. కానీ అయినా కూడా వినకుండా ఆయన బైక్ తీసుకుని వెళ్ళిపోయారు టీ తాగి అని చెప్తున్నారు. అప్పటికే హెడ్ లైట్ పగిలిపోయిందని చెప్తున్నారు. సుమారు 2-3 గంటల పాటు అక్కడే ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళతో ఇప్పుడు ఆ ఎస్ఐతోనూ ఆ టీ షాప్ అబ్బాయితోనూ ఆర్టీవీ మాట్లాడింది. వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, ఆ సమయంలో అక్కడ ఫోటోలు తీసిన పోలీస్ ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ అండ్ అక్కడే టీ షాప్ కూడా ఉంది, టీ షాప్ అబ్బాయిని కూడా పిలిచి టీ తాగించింది. ఆ హెడ్లైట్ను, ఊడిపోయిన హెడ్లైట్ను సరి చేయమని చెప్పింది కూడా ట్రాఫిక్ ఎస్ఐ అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారు, ఆ రోజు జరిగిన దాని గురించి ఏ వివరాలు చెప్తున్నారు? రోహిత్, మొత్తం మీద అయితే నిన్న జరిగిన ఏదైతే మాస్టర్ ప్రవీణ్ 2 రోజుల ముందు హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా రాజమండ్రికి ప్రయాణించారు. ఆయన క్లియర్గా రామవరపాడు జంక్షన్, మనం ఎక్కడైతే ఉన్నామో ఇది రామవరపాడు జంక్షన్, ఈ జంక్షన్ దగ్గరే సేమ్ ఇదే పార్కు దగ్గర మీరు ఏదైతే చూస్తున్నామో ఈ పార్కు దగ్గరే కొంత ఆయన అనీజీగా చాలాసేపు నీరసంగా ఉండిపోయారు. దాదాపుగా 3-4 గంటల పాటు ఇదే పార్కులో ఆయన కొద్దిసేపు రెస్ట్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మనం విజువల్స్లో ఏదైతే చూపిస్తున్నామో ఎస్ఐ సుబ్బారావు ఇక్కడి నుంచి ఆయన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. అక్కడి నుంచి తీసుకుని వచ్చి లేపి అతన్ని నిదానంగా ఇటువైపుగా నడిపించుకుంటూ ఇదే వైపులా నడిపించుకుంటూ తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేశారు. నడుచుకుంటూ కొంచెం దూరం ఇక్కడి నుంచి ఈ ప్రాంతాన్ని అంతా కూడా నడిపించే ప్రయత్నం చేశారు. ఇది రామవరపాడు జంక్షన్ అని చెప్పి అంటారు. ఈ రామవరపాడు జంక్షన్కి దగ్గరనే ఆయన కొద్దిసేపు ఇందాక నేను చూపించిన ఇదే పార్కులో ఆయన కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇలాగే నడిపించుకుంటూ తీసుకుని వచ్చి ఎక్కడైతే ఇక్కడ మనం చూస్తున్నామో అమరావతి టీ కార్నర్ అనేది కార్నర్లో షాప్ ఉంది. ఈ కార్నర్ దగ్గర ఇతన్ని ఆపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడికి